ఓకే కదా? స్క్రీన్ కనపడుతుంది అందరికి? లాస్ట్ టైం నేను చూసాను దగ్గర దగ్గర లాస్ట్ క్విజ్కి 6 మందికి వచ్చాయి 9 out of 10. 10 out of 9 6 మందికి వచ్చాయి. నాకు అర్థమైంది మీకు చాలా బాగా రైట్. బహుమతులు మిస్ చేసుకుంటారు, ఇక్కడ మిస్ చేసుకుంటారు, అక్కడ కూడా మిస్ చేసుకుంటారు. ఓకేనా? ఇది కొద్దిగా పైగా అనుకుంటా. అందరికి స్క్రీన్ కనబడుతుంది కదా? రైట్. జస్ట్ ఒక 5 minutes లేట్ అవుతుంది, మాకు ఇప్పుడే ఫుడ్ వచ్చింది కాబట్టి త్వరగా పంపించుకుంటాము. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఒకసారి అధ్యాయం చెప్పండి. ఏ అధ్యాయం? ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి రావట్లే. మొత్తం 21, 22, 23, 24. రైట్. సో ఫస్ట్ ప్రశ్న. ఓకేనా? కనిపిస్తుంది అందరికి ఫస్ట్ ప్రశ్న? ఓకే. మొదటి ప్రశ్న 21వ అధ్యాయం అండి. ఈ ప్రశ్న యేసు కోసం మొదటి ప్రశ్న. ఒకసారి చెప్తానండి, సింపుల్గా ఏం లేదు. నెంబర్ 1 వేసుకున్నారు కదా, డేట్ రాయండి, మీ పేరు రాయండి. మీ డేట్ రాయండి, మీ పేరు రాయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి సంఖ్య 1 రాయాలి. సంఖ్య 1 రాయాలి. అక్కడ 4లో మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి. కొద్దిగా హెల్ప్ చేయండి, కొద్దిగా ఆన్సర్ చూడక జస్ట్ హెల్ప్ చేయండి అంతే. ప్రాబ్లం హెల్ప్ చేయండి కొద్దిగా. జస్ట్ ఏబిసిడి ఉంటుంది కదా, అందులో ఏదో ఒకటి రాయండి. ఏబిసిడి. ఇక్కడ ఉన్నట్లు రాసినా నాకు ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్నట్లు రాసినా నాకు ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్లో రాసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒకటి సంఖ్య, ఆ సంఖ్య పక్కన ఈ 4లో ఏదో ఒకటి రాయండి. మొత్తం పేరు రాయకండి, ఇది ఒకటి రాయండి. ఈ సంఖ్య పెట్టి ఇది ఒకటి రాయండి. తెలుగులో వచ్చిన వాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో వస్తే ఇక్కడ ఏ అనుకోండి, ఇది బి, ఇది సి, ఇది డి కదా. సో అలా రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ ప్రశ్న. యేసు కోసం గాడిద పిల్లలు తీసుకురావడానికి ఆయన శిష్యులు ఇద్దరిని ఏ గ్రామానికి పంపించారు? గాడిదని తీసుకురావడానికి పంపిస్తాడు కదా, ఏ గ్రామానికి పంపించాడు? ఆప్షన్ ఏ బెతనియా, ఆప్షన్ బి బెత్పాగే, ఆప్షన్ సి ఎమ్మాసు, ఆప్షన్ డి కపెర్నహూము. సింపుల్ ప్రశ్న. యేసుక్రీస్తు వారు గాడిదను తీసుకురామని శిష్యుల నుంచి పంపిస్తా ఉన్నాడు. అది ఏ గ్రామానికైనా పంపించాడు? ఆప్షన్ ఏ బెతనియా, ఆప్షన్ బి బెత్పాగే, ఆప్షన్ సి ఎమ్మాసు, ఆప్షన్ డి కపెర్నహూము. ఇద్దరి నుంచి పంపించాడు. ఒక గ్రామానికి వెళ్ళమన్నాడు, మీకు వెళ్ళాలని కనపడుతుందని చెప్పాడు. తర్వాత ఇంటి యజమానుడు కూడా పర్మిషన్ ఇస్తాడు, తీసుకొని వచ్చేస్తారు. ఆ గ్రామం ఏంటి? సంఖ్య 1 పెట్టి ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఓకే కదా? రాశారా? నాకు కొన్ని ఫేసెస్ కనబడుతుంది, క్వశ్చన్ మార్క్ కనబడుతుంది అక్కడ. ఏం లేదు కదా, రాశారు కదా? ప్రభునామానికి మహిమ కలుగుగాక. రెండో ప్రశ్న. ఇది కూడా 21వ అధ్యాయం. రెండో ప్రశ్న. దేవాలయంలో కొనేవారిని యేసు తరిమివేసి ఏమి తలక్రిందులు చేశాడు? సో దేవాలయంలో అక్కడ వాళ్ళు కొద్దిగా అలా అమ్ముతా ఉన్నారు, కొన్ని పనులు చేస్తా ఉన్నారు కాబట్టి యేసు అక్కడ కోపం వచ్చేసింది. సో ప్రభు అక్కడ ఏం చేశాడు? తలక్రిందులో ఏం చేశాడు? ఆప్షన్ ఏ బలిపీఠాలను పడగొట్టేసేసాడా? ఆప్షన్ బి దీపారాధన స్తంభాలను పడగొట్టేసేసాడా? ఆప్షన్ సి రొక్కము మార్చు వారి పట్టెలు, ఆ పావురముల అమ్మవారి ఆశ్రమాలను పడేశాడా? ఏం చేశాడు? ఆప్షన్ డి తెరలు చింపేశాడా? ఏం చేశాడు ప్రభు అక్కడ? ఏం చేశాడు? దేవాలయంలో కొనేవారిని యేసు తరిమివేసి ఏమి తలక్రిందులో చేశాడు? అక్కడ కొద్దిగా ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆయన ఎంతమంది చిన్న బిడ్డ చేసేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. బలిపీఠాలను చిన్న బిడ్డ పడగొట్టాడు, దీపస్తంభాలన. లేదంటే మీరు రొక్కం అంటే ఇక్కడ రూపాలు మార్చుకునేవారు అనమాట. రూపాలు మార్చుకునేవారి తర్వాత పావురములు అమ్మేవారిని వాటి కింద పడేశాడా? ఆప్షన్ డి తెరలను చింపేశాడా? ఏది కరెక్ట్ అయితే అది రాయండి. సంఖ్య 2 రాసి నెంబర్ 2 అని రాసి ఆ పక్కన ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి, ఏదైనా ఒకటి రాయండి. ఓకేనా? రైట్. మూడో ప్రశ్నకి వెళ్తున్నాను. రాశారు కదా అందరూ? చేయండి, రాసిన చేయండి, రాస్తా ఉన్నారు. మూడో ప్రశ్న.
ఇది కూడా 21వ అధ్యాయం నుంచి. కుమారుడా, నీవు ఈ ద్రాక్ష తోటలో పని చేయము అని తండ్రి ఇద్దరు కుమారులలో మొదటి వానికి చెప్పగా అతను ఏమి సమాధానం ఇచ్చాడు? ప్రభు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక యజమానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సో తండ్రి చెప్తా ఉన్నాడు, తన కుమారులు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు ఈ ద్రాక్ష తోటలో పని చేయమని చెప్తున్నాడు. అప్పుడు ఆ మొదటి కుమారుడు ఏమని ఆన్సర్ ఇచ్చాడు? నేను వెళ్తాను అని అన్నాడా? ఆప్షన్ ఏ, అవును నేను వెళ్తాను అని అన్నాడా? ఆప్షన్ బి, నాకు ఇష్టం నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు అంటే నేను వెళ్ళను అని అన్నాడా? ఆప్షన్ సి, నేను వెళ్ళలేను అని అన్నాడా? ఆప్షన్ డి, ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ అవుతున్నాను. ఒక తండ్రికి ద్రాక్ష తోట ఉంది. తన పెద్ద కుమారుడు పిలిచి అంటా ఉన్నాడు, ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయమని చెప్పాడు. ఫస్ట్ పెద్ద కుమారుడు పిలిచి ఆ మాట అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు ఏమన్నాడు? అవును నేను వెళ్తాను అని చెప్పాడా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, నాకు ఇష్టం లేదు అని చెప్పాడా? ఆప్షన్ సి, నేను వెళ్ళలేను అని చెప్పాడా? ఆప్షన్ డి, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సో ఫస్ట్ కుమారుడితో చెప్పుకోవడం సెకండ్ కుమారుడు దగ్గరికి వెళ్తాడు అనమాట. అది గుర్తుకొస్తుంది అనుకుంటున్నాను. యాక్చువల్ అక్కడ ఏమవుతుందంటే ఒకటి అవుతుంది, వెళ్తానన్నవాడు వెళ్ళడు, వెళ్ళనన్నవాడు వెళ్తాడు అనమాట. ఓకేనా? ఇంత మంచి క్లో చేయకపోతే రాశారు కదా, మీరు రాయకపోతే ఆ పేపర్లో వేస్ట్ అయిపోతాయి. ఇది ఇక్కడ చిటి కొడుతుంది. ఓకే జస్ట్ ఓకేనా? రాశారు కదా, ఏదో ఒకటి రాయండి. రైట్. నాలుగో ప్రశ్న ఇది కూడా, ఇది 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం. నాలుగో ప్రశ్న, పెళ్లి విందు ఉపమానంలో రాజు తన కుమారుని పెళ్లికి పిలిచిన వారు రాకపోవడంతో అతను ఎవరిని పిలవమని సేవకులకు ఆజ్ఞాపించాడు. 22వ అధ్యాయం. ఇది కూడా ఒక ఉపమానంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆప్షన్ ఏ, స్నేహితులను మరియు బంధువులను. ఆప్షన్ బి, రాజ్యంలోని ప్రముఖులను. ఆప్షన్ సి, వీధుల్లో ఎవరు కనిపిస్తే వారిని అందరిని కూడా పిలవమని చెప్పాడు. ఆప్షన్ డి, పొరుగు దేశస్తులను. అర్థమైంది కదా? 22వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. పెళ్లి విందు ఉపమానంలో రాజు తన కుమారుని పెళ్లికి పిలిచిన వారు రాలేదన్నమాట. రాజు యొక్క కుమారుని పెళ్లికి పిలిచిన వారు రాలేదు. సో రాకపోవడంతో రాజు ఏమన్నాడు? పనివారిని పిలిచి వాళ్ళతో ఏమన్నాడు? మీరు వెళ్ళి స్నేహితులను బంధువులను తీసుకొని రమ్మన్నాడా? ఆప్షన్ ఏ అది. ఆప్షన్ బి, రాజ్యంలో ప్రముఖులను తీసుకొని రమ్మన్నాడా? ఆప్షన్ సి, వీధులు ఎవరు కనిపిస్తే వారిని తీసుకొని రమ్మన్నాడా? ఆప్షన్ డి, పొరుగు దేశంలో తీసుకొని రమ్మన్నాడా? సింపుల్గా పిలిచిన వారు రాలేదు కనుక మరి ఎవరిని తీసుకొని రమ్మన్నాడు అనేది ప్రశ్న. రాశారని అనుకుంటున్నాను. 5వ ప్రశ్నకి వెళ్తా ఉన్నాను. రాశారు కదా? అదే ఓకే. 5వ ప్రశ్న, పన్ను చెల్లించడం గురించి యేసును ప్రశ్నించిన పరిసయ్యులు మరియు హేరోదీయులు ఆయనను ఏమని బోధించి ప్రారంభించారు. అక్కడ ఫస్ట్ లైన్ ఒకటి ఉంటుంది అనమాట. 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ పన్ను చెల్లించడం గురించి యేసును ప్రశ్నించిన పరిసయ్యులు హేరోదీయులు. బేసిక్గా ఆయన ఏమని పిలిచారు అక్కడ? ఆప్షన్ ఏ, రబ్బీ అని పిలిచారా? ఎవరు? పరిసయ్యులు, హేరోదీయులు. ఆప్షన్ ఏ, రబ్బీ అని పిలిచారా? యేసుని ఏమని పిలిచారు? శిష్యులు ఏమని పిలిచారు? ప్రభు అని పిలిచారు, రకరకాల పిలిచారు. వీళ్ళు ఏమని పిలిచారు? ఆప్షన్ ఏ, రబ్బీ. ఆప్షన్ బి, గురువా. ఇక్కడ యాక్చువల్లీ గురువా అంటే బోధకుడు. ఇక్కడ యాక్చువల్ రాలేదు. గురువు అంటే బోధకుడా, అదొకటి చెక్ చేసుకోండి. ఆప్షన్ సి, మెస్సయ్య. ఆప్షన్ డి, ప్రభువా. ఈ కాంటెక్స్ట్లో 22వ అధ్యాయంలో పరిసయ్యులు, హేరోదీయులు ప్రభువును ఏమని పిలిచారు? 22వ అధ్యాయంలో ఆప్షన్ ఏ, రబ్బీ అని పిలిచారా? ఆప్షన్ బి, బోధకుడా అని పిలిచారా? ఆప్షన్ సి, మెస్సయ్య అని పిలిచారా? ఆప్షన్ డి, ప్రభు అని పిలిచారా? సో ఇది అవసరం గుర్తుకోవాలి, ఇది ఆన్సర్ చేయాలంటే. బట్ ట్రై చేయండి. ఓకే కదా?
ఫిఫ్త్ 5వ సంఖ్య రాసి పక్కన ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఇది పక్క వాళ్ళని గమనించండి, నువ్వు కరెక్ట్గా రాసుకున్నారా రాయలేదా, అంటే ఎంటీ పేపర్ ఉందా. ఓకేనా, ముందుకు వెళ్దామా, 6వ ప్రశ్నకి వెళ్దామా. ఓకే ఓకేనా, ఇంకా టైం కావాలా. ఓకే కదండి, ప్రశ్న క్లియర్ అయింది కదా, ఏదో ఒకటి రాయండి. రైట్, నెక్స్ట్ 6వ ప్రశ్న. 6వ ప్రశ్న ఇది కూడా 22వ అధ్యాయం అండి. ఇప్పుడు పునరుద్ధానం గురించి సద్దుకయ్యులు యేసును అడిగిన ప్రశ్న ఏంటి? అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సద్దుకయ్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఏ ప్రశ్న? ఆ ప్రశ్న ఏంటి? మోష ఏ ఆప్షన్ ఏ మోష ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందని అడిగారు. ఒకవేళ అడిగారంటే ఏ రాయాలి? ఆప్షన్ బి, పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అని అడిగారు. ఆప్షన్ సి, 7 సోదరులు ఒకే స్త్రీని పెళ్లి చేసుకుంటే పునరుద్ధానంలో ఆమె ఎవరి భార్య అవుతుంది? ఈ ప్రశ్న అడిగితే సి అంటారండి. దేవదూతలకు భార్యలు ఉంటారా అని ఒకవేళ వాళ్ళు అడిగితే డి అని రాయండి. సద్దుకయ్యులు ఆయన ఎదురుకు వచ్చారు. ఈ 6 ప్రశ్నలో సద్దుకయ్యులు ఆయన ఎదురుకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు ప్రభువుని. ఆ ప్రశ్న ఏంటి? ఏ ఆప్షన్ ఏ, మోష ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉందని వాళ్ళు అడిగారా? అడిగితే ఏ రాయండి. పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అని వాళ్ళు అడిగితే బి రాయండి. 7 సోదరులు ఒకే స్త్రీని పెళ్లి చేసుకుంటే పునరుద్ధానంలో ఆమె ఎవరి భార్య అవుతుంది? ఒకవేళ ఈ ప్రశ్న వాళ్ళు అడిగి ఉంటే సి రాయండి. దేవతలకు భార్యలు ఉంటారా? ఈ ప్రశ్న వాళ్ళు అడిగి ఉంటే డి రాయండి. ఓకేనా, సులభంగా ఇలా చూస్తే రాస్తుంది. రైట్, ఓకేనా. 7వ ప్రశ్నకి వెళ్తున్నాము. 7వ ప్రశ్నకి వెళ్తా ఉన్నాము. ఈ ప్రశ్న వచ్చేసి 23వ అధ్యాయం. అన్ని చాప్టర్స్ కవర్ చేస్తున్నాము. 23వ అధ్యాయము 7వ ప్రశ్న. యేసు పరిశీలన గురించి ఏమని ఈ మాట అంటున్నాడు? వారు చెప్పేది చేయండి కానీ వారి ప్రకారం చేయకండి అని చెప్పాడు. దీనికి కారణం ఏంటి? యేసు పరిశీలన గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఆప్షన్లో చెప్పాలి. ఏమంటున్నాడు? శిష్యులతో అంటున్నాడు, వాళ్ళు చెప్పేది చేయండి కానీ వారి ప్రకారం చేయకండి. దీనికి అర్థం ఏంటి? వారు చెప్పేది మీరు చేయండి కానీ వారి ప్రకారం మీరు చేయకండి. దీనికి అర్థం ఏంటి? ఆప్షన్ ఏ, వారు దేవుడి ధర్మశాస్త్రాన్ని సరిగా బోధించరు. ఇదైతే ఏ రాయండి. ఆప్షన్ బి, వారు బోధిస్తారు కానీ అనుసరించరు. వాళ్ళు చెప్పేది చేయండి కానీ వారి ప్రకారం ఏం చేయొద్దు, నడుచుకోవద్దు అంటాడు. సో దానికి అర్థం ఏంటి? ఆప్షన్ మళ్ళీ అవుతున్నాను, వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం సరిగా బోధించరు. ఆప్షన్ బి, వాళ్ళు బోధిస్తారు కానీ ఆచరించరు. ఆప్షన్ సి, వారు చాలా కఠినమైన నియమాలు విధిస్తారు. ఆప్షన్ డి, వారు యేసును అంగీకరించరు. సో ఈ పరిసర గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేన్ని ఉద్దేశించి ప్రభు చెప్తా ఉన్నాడు? వాళ్ళు చెప్పేది వినండి కానీ వారి ప్రకారం చేయకండి. దానికి అర్థం ఏంటి? ఎందుకు చెప్తారు అన్నమాట అంటే, ఒకవేళ వారు ధర్మశాస్త్రం సరిగా బోధించరా? ఆప్షన్ ఏ అది. ఆప్షన్ బి, వారు బోధిస్తారు కానీ ఆచరించరు. ఇది ఉద్దేశించి దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఆప్షన్ సి, వాళ్ళు చాలా కఠినమైన నియమాలు విధిస్తారు కాబట్టి ఆ మాట అన్నాడా? ఆప్షన్ డి, వారు యేసును అంగీకరించారు కాబట్టి ఆ మాట అన్నాడా? ఎందుకు అన్నాడు ఆ మాట? వారు చెప్పేది చేయండి కానీ వారి ప్రకారము చేయకండి. వాళ్ళు చెప్పేది వినండి కానీ వాళ్ళు చేసినట్లు చేయకండి అన్నాడు. ఇంకా అక్కడ క్లూ కూడా వచ్చేసేసింది. ఓకేనా, టైం అవుతా ఉన్నాను. 8వ ప్రశ్న, ఎయిత్ క్వశ్చన్, 8వ ప్రశ్న. ఓకే కదా, క్లియర్ కదండి అందరికీ? కొద్దిగా తలలో పడుతుంది సార్, క్లియర్ కదా? ఓకే. 8వ ప్రశ్న, యేసు యెరూషలేముకు ఏమని సంబోధించాడు? ఇక్కడ యేసు యెరూషలేమును ఏమని సంబోధిస్తాడు? ఇక్కడ చూడండి, నీ పిల్లలను కోడి పిల్లలు కూడి పెట్టుకున్నట్లు నేను కూడి పెట్టుకోవాలని ఎంతో కోరుతుంది కానీ మీరు ఇష్టపడలేదు అని అన్నాడు. ఇక్కడ గమనించాలి ఏంటంటే, ప్రభువు ఒక పదం వాడుతూ ఉన్నాడు. యెరూషలేము గురించి ఒక పదం వాడుతూ ఉన్నాడు. నేను నీ పిల్లలను నేను నా కౌగిట్లో భద్రంగా దాచుకోవాలని ఆశపడ్డాను కానీ
వాళ్ళు ఏమయ్యారు? రాలేకపోయారు. సో ఆ వాక్యానికి కూడా ఒక పదం ఉంటుంది అనమాట. యెరూషలేము గురించి ఒక పదం ఉంటుంది, అది మీరు ఫిలప్ చేయాలి. ఆప్షన్ ఏ, యెరూషలేము పట్టణమా, నీ పిల్లలను కోడి పిల్లలను కూడి పెట్టినట్లు నేను కూడి పెట్టుకోవాలని ఎంతో కోరితిని. పిల్లల ర్యాంక్ అయిపోయాను ఫస్ట్. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, యూదా నగరమా అని అన్నాడా? యెరూషలేముని యూదా నగరం అని అన్నాడా? ఆప్షన్ బి. ఆప్షన్ సి, యెరూషలేమా యెరూషలేమా నీ పిల్లలను అని అన్నాడా? ఆప్షన్ డి, ప్రవక్తల నగరమా అని అన్నాడా? యాక్చువల్లీ అంటే ఇక్కడ ముందు వర్డ్ యాడ్ చేయాలి, ఒక వర్డ్ ఉంటుంది దానికి. యెరూషలేమును ప్రభు ఏమని సంబోధించాడు? అక్కడ జరిగిందంటే కోడి తన పిల్లలు ఏమైతే రెక్కల కింద భద్రపరుచుకుంటుందో నేను కూడా నీ పిల్లలను ఆ విధంగా భద్రపరచని ఆశపడతాను కానీ వాళ్ళు రాలేకపోయారు. సో యెరూషలేము గురించి ఒక పదం వాడుతా ఉన్నాడు. ఆప్షన్ ఏ, యెరూషలేము పట్టణమా అని అన్నాడా? ఆప్షన్ బి, యూదా నగరమా అని అన్నాడా? ఆప్షన్ సి, యెరూషలేమా యెరూషలేమా అని అన్నాడా? ఆప్షన్ డి, ప్రవక్తల నగరమా అని. ఇందులో ఏది వాడాడు ఆయన? అది మనం అక్కడ రాయాలి. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందని చెప్తున్నాను అయితే. రైట్. 9వ ప్రశ్న వెళ్తా ఉన్నాను. 24వ అధ్యాయం నుండి 9వ ప్రశ్న. 9వ ప్రశ్న, దేవాలయ భవనము చూస్తూ యేసు శిష్యులకు ఏం చెప్పాడు? దేవాలయాన్ని చూసి యేసు ప్రభు శిష్యులకు ఏమని చెప్పాడు? ఆప్షన్ ఏ, ఇవి ఎంతో అందంగా ఉన్నాయి చూడండి అన్నాడా? ఆప్షన్ బి, ఇక్కడ ఒక్క రాయి మీద మరొక రాయి ఉండదు, అవన్నీ కూల్చివేయబడతాయి అని అన్నాడా? ఆప్షన్ సి, ఇది దేవుని నివాసం, ఇది ఎన్నటికీ నిలిచి ఉంటుంది అని అన్నాడా? ఆప్షన్ డి, మీరు ఇలాంటి భవనాలు ఎప్పుడైనా చూశారా? ఏమన్నాడు? యెరూషలేము మందిరాన్ని చూసి ప్రభు శిష్యులతో ఏమన్నాడు? ఆప్షన్ ఏ, ఎంతో అందంగా ఉన్నాయి చూడండి అని అన్నాడా? ఆప్షన్ బి, ఇక్కడ ఒక్క రాయి మీద మరొక రాయి ఉండదు, అవన్నీ కూల్చివేయబడతాయి అని అన్నాడా? ఆప్షన్ బి అన్నాడు. ఆప్షన్ సి, ఇది దేవుని నివాసం, ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని అన్నాడు. ఆప్షన్ డి, మీరు ఇలాంటి భవనాలు ఎప్పుడైనా చూశారా? ఏమన్నాడు? యెరూషలేము మందిరాన్ని ఆ భవనాలను చూసి దేవుడు శిష్యులతో ఏమన్నాడు అనేది రాయాలి. ఓకేనా? 10వ ప్రశ్న లాస్ట్. 10వ ప్రశ్న, యేసు 2వ రాకడకు సంకేతాల గురించి మాట్లాడుతూ అప్పుడు మీరు ఫిలిప్పీ ఇది నిలబడి ఉన్న దానిని చూస్తారు. ప్రభు అంటున్నాడు యేసు 2వ రాకడ సంకేతాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మీరు ఫిలిప్పీ ఇచ్చి నిలబడి ఉన్న దానిని చూస్తారు అని ఏమని చెప్పాడు? దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడింది. సో ఆ ఫిలిప్పీ అంటే మీరు ఫీల్ చేయాలి. అక్కడ ఒక సంకేతం ఇస్తా ఉన్నాడు, ఆయన 2వ రాకడకు ఒక సంకేతం ఇస్తా ఉన్నాడు. అప్పుడు మీరు నిలబడి దేన్ని చూస్తారు? మహావినాశనానా? ఆప్షన్ ఏ, మహావినాశనం. ఆప్షన్ బి, అత్యంత ద్వేషపడిన విధ్వంసకుడు. ఆప్షన్ సి, పరిశుద్ధ స్థలంలో అర్పించబడే ఏమైనది ఒకటి ఉంటుంది అక్కడ. ఆప్షన్ డి, దేవదూతల సేవకులు. మళ్ళీ అవుతాను ప్రశ్న, యేసు 2వ రాకడకు సంకేతాల గురించి మాట్లాడుతూ అప్పుడు మీరు ఫిలిప్పీ డాష్ నిలబడి ఉన్న దానిని చూస్తారు. ఏంటి ఒక నిలబడి ఉన్న దాన్ని మీరు చూస్తారంట? ఏంటిది? మహావినాశనం. ఆప్షన్ ఏ, మహావినాశనం. ఆప్షన్ బి, అత్యంత ద్వేషింపబడిన విధ్వంసకుడు, విధ్వంసం చేసేవాడు. ఆప్షన్ సి, పరిశుద్ధ స్థలంలో అర్పించబడే ఏమైనది ఒకటి మీరు చూస్తారు. ఆప్షన్ డి, దేవదూతల సేవకులు. ఇది వచ్చి కఠినమైన ప్రశ్న అనితల. సో దేని మీరు చూస్తారు అనేసి ప్రభావం చెప్తా ఉన్నాడు. సో 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి రాసేసేయండి. తొందరగా పేపర్లు తీసేసుకోండి. పేపర్లు పెన్నులు ఫాస్ట్గా మనము